నమస్తే ఆర్కే న్యూస్ కు స్వాగతం. చీరాల టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య జన్మదిన వేడుకలను కూటమి శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ పలు కార్పొరేషన్ల ద్వారా మంజూరు చేసిన 4 కార్లు, 1 ఆటో, 2 ట్రాక్టర్లను లబ్ధిదారులకు అందజేశారు. అలాగే ప్రభుత్వం అందించిన స్కూటీలను దివ్యాంగులకు పంపిణీ చేశారు. అదేవిధంగా ట్రైసైకిళ్లు, వీల్ చైర్లు, తోపుడు బండ్లను కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు చీరాల పార్టీ ఆఫీస్ నుంచి 12 స్కూటీలు, 10 ట్రైసైకిల్స్, అలాగే వీల్ చైర్స్ ఒక 3 ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాంకు యొక్క సహకారంతో ఒక 2 ట్రాక్టర్లు, 2 కార్లు, అలాగే మరి నీదేది అలాగే మన డోనర్స్ సహకారంతో 3 తోపుడు బళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం గమనిస్తే చీరాల్లో ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఒక ఊపు వచ్చింది ఈ ఊరికి. ఈ 2 సంవత్సరాల్లో ప్రతి వాళ్ళు పోటీపడి పనిచేయాలనేటువంటి ఒక తపనతో గౌరవ ముఖ్యమంత్రి గారిని దృష్టిలో పెట్టుకొని ప్రతి చిన్న కార్యక్రమాన్ని కూడా చాలా బాగా చేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్క విషయంలో కూడా మైన్యూట్గా థింక్ చేసి ఏం చేయాలి, ప్రజలకు మనం ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి దాంతో ప్రతి నాయకుడు కూడా ఆలోచిస్తున్నాడు. జరిగిన 2 సంవత్సరాల్లో 750 కోట్ల రూపాయలు వివిధ రూపాలన ఇవ్వడం జరిగింది. అలాగే 300 కోట్లు పైచులకు అభివృద్ధి కోసం పనిచేశాం. గతంలో జగన్ రెడ్డి గారు కేవలం నా సంక్షేమమే నన్ను గెలిపిస్తుంది అని చెప్పేసి వారు కళ్ళగన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేనటువంటి అనేక పనులను ఇవాళ కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు అందరూ కూడా పనిచేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఒక చిన్న ఉదాహరణ,
బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య అలాగే టీడీపీ యువ నాయకుడు మద్దులూరి గౌరీ అమర్నాథ్ పుట్టినరోజు సందర్భంగా చీరాల ముందవారి సెంటర్లోని అన్నా క్యాంటీన్ నందు చీరాల పట్టణ అధ్యక్షుడు దోగిపర్తి సురేష్, చీరాల నియోజకవర్గ మహిళా అధ్యక్షులు లలిత కుమారి, 13వ వార్డు మాజీ కౌన్సిలర్ లలితా రాజశేఖర్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్లోని 400 మంది పేద ప్రజలకు చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య మరియు గౌరీ అమర్నాథ్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేశారు. ఈ సందర్భంగా చీరాల పట్టణ అధ్యక్షుడు దోగిపర్తి సురేష్ మాట్లాడుతూ చీరాల నియోజకవర్గం అభివృద్ధి బాటలో ముందుకు నడుస్తోందని, పేద ప్రజలకు ఎమ్మెల్యే కొండయ్య ఎప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుంటూ అలాగే మరోవైపు నుంచి అభివృద్ధి ధ్యేయంగా చీరాలని ముందుకు నడిపిస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. మళ్ళీ పెట్టండి. నమస్కారం. ఈరోజు జూన్ 22వ తారీఖు మా తెలుగుదేశం పార్టీ చీరాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక శుభదినం. ఈరోజు మా శాసనసభ్యులైనటువంటి మద్దులూరి మాలకొండయ్య గారి పుట్టినరోజు, అలాగే వారికి ఇంట్లో కూడా పండుగ వాతావరణం. మరి వారికి తనయులైనటువంటి పెద్ద కుమారులు గౌరీ అమర్నాథ్ గారి కూడా ఇదే రోజు పుట్టినరోజు కావడం ఎంతో విశేషంగా చీరాల పట్టణంలో 33 వార్డుల్లో కూడా ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకుంటున్నారు. ఈరోజు చీరాల నియోజకవర్గంలో ఉన్నటువంటి చీరాల పట్టణంలో ఉన్న అన్నా క్యాంటీన్ నందు పేద ప్రజలందరికీ కూడా మరి ఉచితంగా ఈరోజు మధ్యాహ్నం భోజన పథకాన్ని ఏర్పాటు చేశాము. అందరూ కూడా చక్కగా భోజనం చేస్తున్నారు. దానికి మరి వాళ్ళందరి చేత కూడా మా శాసనసభ్యులు గారి పుట్టినరోజు వేడుకలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసి అందరి చేత సుఖినోభవంతో తెలియజేయడం జరిగింది. మరి శాసనసభ్యులు గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతోటి తొలతూగాలని చెప్పి ఆ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులు, తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో పాటు కులదైవమైనటువంటి శ్రీకృష్ణుడు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి, అలాగే అల్లా జీసస్ ఆశీస్సులు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నూరేళ్లు అంటే 120 సంవత్సరాలు ఘనంగా జీవించాలని, ఇట్లాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని చీరాల ప్రాంత వాసులందరికీ కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లి మరి చీరాల నియోజకవర్గాన్ని ప్రథమ స్థానంలో నిలపాలని చెప్పేసి పేద ప్రజలందరి పక్షాన్ని నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరొకసారి హృదయపూర్వకంగా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు చీరాల పట్టణ అధ్యక్షులుగా అలాగే చీరాల నియోజకవర్గ ప్రజలందరి తరఫున హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాము. అలాగే గౌరీ అమర్నాథ్ గారికి కూడా హృదయపూర్వకంగా జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాము. వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి, మనసారా భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని చెప్పేసి, చేసే ప్రతి పనులను సక్సెస్ విజయం సాధించాలని చెప్పి ఇరువురిని మనసారా కోరుకుంటూ, దివ్యమైన శక్తి రేయింబోళ్ళు సర్వకాలమందు సర్వ ప్రదేశంలో తోడు నీడగా వెన్నుదన్నుగా మార్గదర్శిగా ఉండుగాక అని చెప్పేసి మరోసారి కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సన్మంగళాన్ని భవంతు అని చెప్పి తెలియజేసుకుంటూ వారు హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ మరొకసారి హృదయపూర్వకంగా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు ఎమ్మెల్యే గారు అలాగే గౌరీ అమర్నాథ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎమ్మెల్యే కొండయ్య పుట్టినరోజు సందర్భంగా ఘన సన్మానం. చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య జన్మదిన వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే పుట్టినరోజును పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులు, అభిమానులు ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చీరాల టౌన్ టీడీపీ మాజీ ఉపాధ్యక్షులు డొక్కా మురళి, 27వ వార్డు టీడీపీ అధ్యక్షుడు డొక్కా ప్రకాష్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. కనుక తప్పెట్లు, చప్పట్లు, వాయిద్యాల మధ్య ఎమ్మెల్యేను వారు ఘనంగా సత్కరించారు. శాలువా కప్పి పూలమాలతో ముంచెత్తి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాలకొండయ్యకు వారు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. చీరాల నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యే మాలకొండయ్య మరింత ముందుకు సాగాలని, ఆయన ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఆకాంక్షించారు. చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య, రాష్ట్ర టీడీపీ యువ నాయకులు మద్దులూరి గౌరీ అమర్నాథ్ జన్మదిన వేడుకలను చీరాల మండలం ఈపూరుపాలెంలో చీరాల మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చీరాల మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈపూరుపాలెం కూరగాయల మార్కెట్ వద్ద చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య, రాష్ట్ర టీడీపీ యువ నాయకులు మద్దులూరి గౌరీ అమర్నాథ్ పుట్టినరోజు సంబరాలు అమరానంటాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు గంజి పురుషోత్తం, బాపట్ల పార్లమెంటు ఉపాధ్యక్షులు గుద్దండి చంద్రమౌళి, టీడీపీ సీనియర్ నాయకులు నాదెళ్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన ఘనత ఎమ్మెల్యే కొండయ్యకే దక్కుతుందన్నారు. అలాగే యువ నాయకులు మద్దులూరి గౌరీ అమర్నాథ్ తండ్రికి తగ్గ తనయుడిగా
తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ నిత్యం ప్రజలతో మమేకమవుతున్నారన్నారు. వివాదరహితుడిగా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను మరింత ఇనుమడింపచేస్తూ అనునిత్యం నాయకులకు, ప్రజలకు, అధికారులకు అందుబాటులో ఉంటూ ప్రజానాయకుడిగా ముందుకు దూసుకుపోతున్న శాసనసభ్యులు ఎంఎం కొండయ్య ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో తొలతూగుతూ మరిన్ని ఉన్నత పదవులను అలంకరించారని ఆకాంక్షించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతూరపు జనార్దన్, శ్రీకాళహస్తి దేవస్థాన బోర్డు మెంబర్ కొమ్మనబోయిన రజని, పిఎస్సిఎస్ చైర్మన్ కోటి మోహన్ కృష్ణ, బూదాటి వెంకట్రావు, కర్నేటి శ్రీనివాసరావు, ఆసాది ఏడుకొండలు, పంచుల శ్రీనివాసరావు, ఎర్రాకుల ప్రసాద్, బూదాటి నాగేశ్వరరావు, బడిగింజల నాగరాజు, ఆసాది వేణుగోపాల్ రెడ్డి, పలువురు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చీరాల నియోజకవర్గ శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య గారు, అట్లాగే వాళ్ళ పెద్ద కుమారుడు గౌరీ అమర్నాథ్ గారు పుట్టినరోజు సందర్భంగా చీరాల మండలం ఈపురపాలెం గ్రామంలో చీరాల మండలం తరఫున కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్డే చేయడం జరిగింది. అట్లాగే సుమారుగా 800 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో చీరాల మండలం సంబంధించినటువంటి గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ కమిటీ వాళ్ళు, ఈ ఈపురపాలెం గ్రామ కమిటీ వాళ్ళు, పెద్ద నాయకులు, అట్లాగే బాపట్ల జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రమౌళి గారు, ఇంకా పెద్ద నాయకులు అందరూ, తదితర నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. మరి ఈ రోజున మన శాసనసభ్యుడు మన కొండయ్య గారు వాళ్ళ అబ్బాయి జన్మదిన కార్యక్రమం ఈపురపాలెం గ్రామ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఈపురపాలెంలో చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇది అట్లానే అందరూ కూడా ఆయన కొన్ని సంవత్సరాలు ఇట్లానే జన్మదిన వేడుకలు చేసుకొని ఆయన ఆరోగ్యంగాను, అట్లానే ఇక మన దాదాపు ఆయన ఇంకా ఎన్నో ఉన్నత పదవులు చేపట్టి ఆయన మన చీరాల నియోజకవర్గాన్ని అభివృద్ధి కార్యక్రమంలో నడుపుతూ అభివృద్ధి కార్యక్రమం చేస్తూ, మరి అట్లానే కార్యకర్తలు, నాయకులు అందరిలో కూడా మన అందరం కూడా ఏకంగా మరి ఈ రోజున మరి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఆ అన్నదాన కార్యక్రమంలో బాగా నిశ్శబ్దంగా ఉండి, చక్కనగా ఉండి, ఏమి లేకుండా కూడా అన్నదాన కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. రోజు మన ప్రియతమ చీరాల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఎంఎం కొండయ్య గారు అలాగే వారి పెద్ద తనయుడు అమర్నాథ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చీరాల మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి గంజి పురుషోత్తం గారు, అలాగే మాజీ జడ్పీటీ సభ్యులు, బాపట్ల పార్లమెంటు ఉపాధ్యక్షులు గుద్దంటి చంద్రమౌళి గారి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున జన్మదినోత్సవ వేడుకలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా కేక్ కట్ చేసి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మరి ఈ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని 1000 మందికి పేదలకు అన్నదాన కార్యక్రమం కూడా ఈపురపాలెంలో నిర్వహించడం చాలా అభినందనీయం. మరి కొండయ్య గారి పుట్టినరోజు వేడుకలు నిన్ననే మొదలైనవి. ఈ వేడుకల సందర్భంగా మరి దివ్యాంగులకి ట్రైసైకిల్స్, వీల్ చైర్స్, అనేక మంది ఉపాధి కార్యక్రమంలో భాగంగా కార్లు, ఆటోలు కూడా నిన్న డిస్పోజల్ చేయడం జరిగింది. మరి ఈ రోజు చీరాల్లో కూడా ఒక పండుగ వాతావరణంలో ప్రజలు పెద్ద ఎత్తున ఈ వేడుకలు జరుపుకుంటున్నారంటే మరి ఈ 2 సంవత్సరాల్లో ఎమ్మెల్యే గారు చేపట్టిన అభివృద్ధి అనేది స్పష్టంగా తెలుస్తుంది. రాబోయే రోజుల్లో కూడా ఎమ్మెల్యే కొండయ్య గారి నాయకత్వాన్ని చీరాల నియోజక ప్రజలు కోరుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వారు పూర్తి ఆయురారోగ్యాలతో భగవంతుడు వారికి ఆశీస్సులు అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం అనంతవరం గ్రామానికి చెందిన కుంచాల వీరకుమారి ఆత్మహత్య ఘటనలో బాధితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తన్నీర్ అశోక్ పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ నాయకులు జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. వీరకుమారి ఆత్మహత్యకు అశోక్ ప్రేరేపించాడని ఆరోపిస్తూ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, కేసును నిర్లక్ష్యం చేయకుండా సంబంధిత అధికారులు వేగంగా స్పందించాలని ఫిర్యాదులు పేర్కొన్నారు. మహిళా మృతి వెనుక ఉన్న పరిస్థితులను పూర్తిగా వెలికితీసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు కోరారు. అలాగే బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి అవసరమైన సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. అనంతారం సార్ మాది, ఎద్దనపూడి మండలం అనంతారం మాది. మా పిల్ల సూసైడ్ చేసుకొని చనిపోతే ఊళ్ళో నాయకులు కూడా ఏం పట్టించుకోవట్లేదు, ఎస్ఐ గారు కూడా ఏం పట్టించుకోలేదు. అదేమంటే విచారణ జరుగుతుందని చెప్తుంది కానీ వచ్చి పట్టుకొని అరెస్ట్ చేయలేదు. 20 రోజులైనా కూడా ఆ అబ్బాయిని ఊళ్ళోనే తిప్పుతున్నారు. తన్నీర్ అశోక్
అదేమన్నా అంటే వాళ్ళు వచ్చి మమ్మల్ని చంపుతారేమోనని సీసీ కెమెరాలు పెట్టుకున్నారు ఇంట్లో. ఏం చెప్పాలి, అమ్మాయి పేరు కుంచాల వీరకుమారి. నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి సూసైడ్ చేసుకున్నట్టు చేశాడు. అట్లా నేను రెండో పెళ్లి చేసుకుంటాను, నేను వేరే కాపురం పెడతానని అది ఇదని చెప్పి అన్ని రకాలుగా ఆ పిల్లని ఇబ్బందుల్లో పెట్టి చివరికి నేను చేసుకోను అన్నట్టుగా చేసి ఆ అమ్మాయిని సూసైడ్ చేసుకునేటట్టు చేశాడు. ఇంకేం మాట్లాడాలి. మాది అద్దనపూడి మండలం సార్, అనంతారం గ్రామం. మా చెల్లెలు కుంచాల వీరకుమారి, నేను తన వాళ్ళ అక్కని. నా తల్లిదండ్రులు ఇప్పుడు దాకా కూడా కేసు పెట్టినా కూడా ఎద్దనపూడి ఎస్ఐ గారు తీసుకోలేదు. కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చి తీసుకుంటే కేసు 14 రోజులు అని చెప్పారు రిమాండ్ అని. ఆ లోపల కూడా ఇంకా ఏం చేయలేదు. మళ్ళీ ఎస్పీ సార్ కాడికి కలిస్తే డిఎస్పీ సార్ కారని రాశారు. అడగపోయినా కూడా ఎస్ఆర్లో ఉందని చెప్తున్నారు కానీ ఇంకా కేసు మాత్రం తనను పట్టుకోలేదు. తన్నీరు అశోక్ అనే వ్యక్తి అనంతారంలోనే తను మోసంగా మాటలు నేను చేసుకుంటా, ఈ 1 year చేసుకుంటాను. ఇప్పుడు 5 సంవత్సరాల మించి మోసం చేస్తానే ఉన్నాడు. తన గురించే మా చెల్లి చనిపోయింది. కుంచాల వీరకుమారి తన్నీరు అశోక్ అనే వ్యక్తే చంపాడు నా చెల్లిని. అది తన వల్లే బాగా మోసపోయింది. న్యాయం చేయండి. నా తల్లిదండ్రులు ఇంతవరకు కోలుకోలేదు, వాళ్ళు ఇంకా బాధపడుతున్నారు. డబ్బు పూర్ణం కూడా 2 లక్షలు చేతి క్యాష్ తీసుకుంది. ఫోన్పే కూడా కొట్టింది నా చెల్లి. ఆ ఫోన్పే క్యాష్ చూపించినా కూడా ఎస్సీ మేడం ఇదేముందమ్మా క్యాజువల్గా ఎవరైనా కొట్టుకుంటారని చెప్తుంది. అది కూడా ఇంకా చర్య తీసుకోవట్లా, సీరియస్గా తీసుకోవట్లేదు. భార్య భర్త కొట్టుకున్నా కూడా 10 నిమిషాల్లో స్పందిస్తారు కానీ అయినా కూడా తీసుకోవాలి. వచ్చి ఈసారం చేయాలి. అదేమంటే ఇంకా ఈసారంలో ఉంది, ఈసారంలోనే ఉంది. ఎన్ని రోజులు ఈసారంలో పెడతారో ఏమో తెలియదు. ఇవాళకి 25 రోజులు జరిగి కూడా 30వ తారీఖు జరిగింది. ఇంతవాటికి కూడా తీసుకోవాలి. ఊళ్ళో తిప్పుతున్నారు. మళ్ళా బాడీ 3 రోజులు తీసుకెళ్లి నా చెల్లిని వాడి ఇంటి ముందు పండబెట్టినా కూడా తాళం వేసి వెళ్ళిపోయాడు. వాడు దొరకల. 15 రోజులు దొరకకుండా పోయాడు. 16వ రోజు ఇంటికి వచ్చి తాళాలు తీసి మళ్ళీ యథామామూలుగా ఉన్నా కూడా ఇంకా ఎస్సీ మేడం వచ్చి చర్య తీసుకోలేదు. కానిస్టేబుల్ కూడా పంపలేదు. అది మా బాధ. అది ముందుగా ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడాను హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. చాలా బాధాకరమైనటువంటి విషాదకరమైనటువంటి విషయం ఏదైతే ఎద్దనపూడి మండలం అనంతవరం గ్రామంలో జరిగినటువంటి సంఘటన, కుంచాల వీరకుమారి ఆత్మహత్యకు ప్రేరేపించినటువంటి తన్నీరు అశోక్ ఏదైతే ఉన్నాడో, అంటే మోసపూరితమైన మాటలు చెప్పి నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీకు ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను, ఆ పిల్లకి ఏదైనా సంబంధాలు వచ్చినా కూడా నా సంబంధాలను చెడగొట్టేసేసి ప్రయత్నం చేసి ఆ పిల్లని నమ్మించి మోసం చేసినటువంటి గొంతు కోసినటువంటి వ్యక్తి ఆ తన్నీరు అశోక్ అనేటువంటి వ్యక్తి. అతని పైన ఈ రోజు వరకు కూడాను అధికారులు స్పందించకపోగా అతనికి కొమ్ము కాసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా అధికారులకి చాలా స్పష్టంగా చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ తరపు నుంచి మీ పద్ధతి కనుక మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పనిచేస్తుందో, భారతీయ జనతా పార్టీ ఇటువంటి ఏ ఒక్క ఆడబిడ్డకి అన్యాయం జరిగినా కూడా చూస్తూ ఊరుకున్నటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీలో లేదు. ఖచ్చితంగా మీరందరూ కూడా ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ ఆడబిడ్డకి అన్యాయం జరిగిందని స్పష్టంగా కనపడతా ఉంది. ఖచ్చితంగా దాని మీద స్పందించి మీరు ముందు కేసు నమోదు చేయండి. ఖచ్చితంగా కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. కానీ ఇంతవరకు మీరు కేసు నమోదు చేయకోకుండా ఏదో మాట మారుస్తా పద్దాకలా తల్లిదండ్రులు మీ చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడాను వారికి ఎటువంటి న్యాయం జరగట్లేదు. వారు ఎన్ని రోజులు తిరుగుతూ ఉంటారు. ఒకసారి మీరు ఖచ్చితంగా స్పందించాలి. ప్రతి వారం కూడాను వాళ్ళు గ్రీవెన్స్కి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎస్పీ గారిని కల్పించడానికి ప్రయత్నం చేయట్లేదని చెప్పి వీళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. ఖచ్చితంగా పోలీసు వారు కూడా సహకరించి ఎస్పీ గారు ప్రత్యేకంగా వీళ్ళ యొక్క సమస్యను పరిష్కరించే విధంగా ఖచ్చితంగా చేయాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది. రాకపోతే మాత్రం వీళ్ళకి న్యాయం జరగకపోతే భారతీయ జనతా పార్టీ బాపట్ల జిల్లా ప్రత్యేకంగా ఈ యొక్క ఇష్యూ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఉద్యమం చేయడంలో కూడాను ఎటువంటి ఆలోచన చేయము. ఖచ్చితంగా ఎవరైతే కుంచాల వీరకుమారి ఉన్నారో ఆ యొక్క ఆడబిడ్డకి న్యాయం జరిగేంత వరకు భారతీయ జనతా పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటుందని తెలియజేస్తూ సెలవు. బాపట్ల జిల్లా కర్లపాలెంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం శిథిలావస్థకు చేరిందని వెంటనే మరమ్మతులు చేపట్టి భవనాన్ని పునరుద్ధరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ కు పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అంబేద్కర్ భవనం దెబ్బతిన్న స్థితిలో ఉండడంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు స్పందించి భవనాన్ని పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారులు కోరారు.
జై భీమ్. ఈ రోజున కర్లపల్లి మండలం మరి బాపట్ల జిల్లా మరి నా పేరు బోరుగడ్డ జీవనం. నేను ఈ రోజున మరి మా కర్లపల్లి మండలంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క భవనం శిథిలావస్థలో ఉంది. అది కనీసం బేస్ మట్టం వేసి 7 సంవత్సరాల మించి మరి ఆ భవనం నిర్మాణం ఇంతవరకు పూర్తి చేయలేదు. గవర్నమెంట్లు వస్తున్నాయి పోతున్నాయి కానీ మరి మా దళితులకు మా బడుగు బలహీన వర్గాల వారి కోసం మరి ఆ భవనం గురించి కానీ ఆ భవనం మరి ఈ రోజున చెట్లతోనూ భయంకరమైనటువంటి స్థితిలో ఉంది. సుమారు 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ భవన నిర్మాణం చేపట్టారు. ఆ భవనం అలాగే దాన్ని వదిలేశారు. మా బడుగు బలహీన వర్గాల వారి కోసం మరి వాళ్ళు చదువుకోవడానికి ఉపాధికి మరి చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి చిన్న చిన్న సమావేశాలు ఏర్పరచుకోవాలన్నా మా కర్లపల్లి మండలంలో మరి మా బడుగు బలహీన వర్గాల వారు మరి ఆడికి వచ్చి సమావేశాలు కొని మరి వారు కూర్చుని మాట్లాడతాను కానీ మరి ఎలాంటి అవకాశాలు లేవు. మరి దయ ఉంచి ఈ రోజున మరి బాపట్ల జిల్లా కలెక్టర్ గారికి మేము అర్జీ ఇవ్వడం జరిగింది. మరి అర్జీని మరి స్వీకరించి మరి మాకు సాధ్యమైనంత వరకు మరి భవన నిర్మాణం పూర్తి చేయాలని మరి మా కర్లపల్లి మండలంలోనే మరి ఈ విధంగా ఉండటం అనేది చాలా ఘోరమైనటువంటి విషయం. మా బడుగు బలహీన వర్గాల వారి గురించి పట్టించుకున్నాయా? మరి ఇంత టెక్నాలజీ పెరిగి మరి అభివృద్ధి చెందుతున్నటువంటి మరి నిరుపయోగంగా ఉందంటే భవనాన్ని మరి మా యొక్క దళితులు ఈ రోజున మేము చాలా బాధాకరమైనటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. తక్షణమే మరి ఈ భవన నిర్మాణం చేపట్టాలని మరి అధికారుల దృష్టికి మేము తీసుకొచ్చాము. మా అందు దయ ఉంచి ఈ భవన నిర్మాణం చేపట్టాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ జై భీమ్. బాపట్ల జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నేడు ప్రజావేదిక సమస్యలపై నిర్వహించిన కార్యక్రమంలో అర్జీ సమర్పించిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకాశం జిల్లా నాగులపురపాడు మండలం ఇది 3 గ్రామాల్లో యాదవులపై జరిగిన సంఘటన దురదృష్టమని, గొర్రెలు మేపుకునే వారిపై కులం పేరుతో దూషించడం అన్యాయమని, అధికారులు స్పందించి వెంటనే న్యాయం చేయాలని వారు కోరారు. అధికారులు స్పందించిన ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు పిలుపు ఇవ్వాల్సింది వస్తుందని, వెంటనే ఈ సమస్యను పరిష్కరించి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సార్ ఇగో నేను చెప్పాను, నీ పేరు ఊరు ఏం జరిగింది చెప్తారు. నీ పేరు నీ ఊరు. నా పేరు అల్లవల్ అనిల్ సార్. మేత కోసం మేము 3 గ్రామం పోయిన క్రమంలో ఈ పొలం గల్ల ఆయన వచ్చి దుర్భాషలు ఆడతా తిడతా, అమ్మ లెక్కలు తిడతా, కులాన్ని తిడతా వచ్చారు సార్. వచ్చి హాంతన నన్ను ఆ అబ్బాయితో ఏం వ్యవహారం జరిగింది నాకు తెలియదు సార్. నేను డొంక అమ్మటం ఉంటే వచ్చి ఏంది బాబాయ్ అన్నాను సార్. అన్న క్రమంలో హాంతన గెడ పొరుగు తీసుకొని నన్ను భుజం మేము కొట్టాడు సార్. ఇక హాంతన నాకు ఏమి దరిచెక్క నేను హాంతన కూలబడిపోయాను సార్. తర్వాత ఇంకో అబ్బాయిని కూడా ఇట్లానే గెడ పొరుగు తీసుకొని తిడతా వెళ్ళి ఆ క్రమంలో ఆ అబ్బాయిని కూడా 4 దెబ్బలు వేసాడు సార్. ఇక హాంతన అసలు మా ఊర్లో ఉండొద్దు, మా ఊరు రావద్దు, మీరు వెళ్ళిపోవాలి అని ఇంకా ఊరు పోలేదు సార్. 3 రోజులు గొర్ర కూడా రానిలేదు సార్, నెలకు కూడా. ఇంకా అటు చేస్తున్నారు సార్ 3 గ్రామ ప్రజలు. నా పేరు వడ్లమూడి మధుబాబు సార్. మేము గొర్రెలు మేపుకోవడానికి 3 గ్రామానికి వెళ్ళాం సార్. వెళ్ళిన క్రమంలో నీళ్లు పెట్టుకొని నేను పొలం మీదకి వెళ్తుండగా ఉప్పల సుబ్రహ్మ అనే అతను బైక్ వేసుకొని బర్ర నా కాడికి వచ్చాడు. రావటం ఎవడు పొలం అని వచ్చారా, నీ అమ్మల దెంగ అని అనుకుంటా మమ్మల్ని తిడతా, నీ పిల్లలని దెంగ, నీ అమ్మల దెంగ, నీ అమ్మ గొల్ల కొత్తలని దెంగ అని మా మీదకి వచ్చి కలబడ్డాడు సార్. నేను కర్ర ఇవ్వని క్రమంలో ఒక కర్ర ఇరిగి నన్ను మెడకు పెట్టుకొట్టి కర్ర లాక్కున్నాడు. ఆ కర్ర ఇరిగి ఒక ముక్క ఆయన చేతిలోకి ఒక ముక్క నా చేతిలోకి వచ్చింది సార్. ఇక నా కులాన్ని ఎందుకు తిట్టాలి బాబాయ్ అని నేను ఆయన అడిగా. నీకు నష్టం జరిగితే నేను కడతాను బాబాయ్, నా కులాన్ని ఎందుకు ఎత్తి తిడతాను, నేను చేసిన తప్పేందని నేను అడిగాను సార్. అడిగిన క్రమంలో ఆయన టాటర్లో 3 అవతలకు ఉంటే వాళ్ళని ఫోన్ చేసి పిలిపించారు. అన్న నేను ఇదిగో ఇట్లా ఖాళీ పొలం అని వచ్చాను, మా వాళ్ళకి ఏదన్నా తింటే నేను రాను కదా, నేలకి వెళ్తా, నేను ఖాళీ పొలం అని వచ్చాను అని చెప్పాను సార్. చెప్తే వాళ్ళు అన్నారు అదరికి వెళ్ళి మేపుకమ్మా, ఇటు కొద్ది పెడగా తిడుతుంటాడు, అదరికి వెళ్ళిపోమన్నాడు. సరేనని నా బైక్ తలం వాళ్ళకి ఇచ్చి నేను అదరికి దొడుకొని వెళ్ళిపోయాను సార్. ఒక 7-8 ఎకరాలు ఎదరికి వెళ్ళగానే 2 మనుషులు బళ్ళు 4 కలిసి 2 బళ్ళు వేసుకొని వచ్చారు సార్. రావటం అంతన వీడిని డొంకమ్మట దగ్గరలో ఉంటే దిగటం వీడిని గెడ్డ పొలుగు తీసుకొని నేను భుజం మీద కొట్టారు సార్. తర్వాత ఇక నీకు అంత కొత్త బొలిపి ఎందుకు అనుకుంటా నేను చెప్తున్నా వినకుండా, బాబాయ్ మీ అతనే నన్ను చండాలంగా తిట్టి నన్నే కొట్టాడంటే నువ్వే కొట్టేవరా మా ఊరిని నా మీద వచ్చి కలబడి గెడ్డ పొలుగుతో నన్ను 4 దెబ్బలు వేసి అతను అమ్మడబడి చంపుతానని అమ్మడబడి మా అమ్మని, మా భార్యని, మా కులాన్ని అవమానపరంగా తిట్టి నీ అమ్మ గొల్ల కొత్తలని 100 సార్లు అంటాను రాని అంతను ఎమ్మడబడ్డాడు సార్. పొలుగు తీసుకొని మా గొర్రెయి గందరగాలం అయిపోయి మేము లగ్గులుగు పడ్డాం సార్. మళ్ళీ అది అయిపోయిన క్రమంలో మళ్ళీ నైటు ఇంటికి వెళ్తున్నాం. ఆ పెంట చేయని అతనికి విషయం చెప్పి నిప్పులుగా ఉండే ఇండస్ట్రీలు అవి చేర్చుకుందామని వెళ్తుంటే 8:30 టైంలో టీడీపీ ఆఫీస్ కార్యాలయం ముందే పట్టుకొని మళ్ళీ 2 పడేసి కాళ్ళతో దాన్ని సొక్కాలు చింపి
ఎవడికో చెప్పుకుంటారు. ఎక్కడికైనా హాస్పిటల్కైనా పోలీస్ స్టేషన్లకైనా వెళ్తే తొక్కి కాళ్ళ తొక్కుతామని బెదిరించి ఇది చేశారు సార్. నేను క్రమంలో పరాలా వెళ్ళిపోయాం సార్ మేము. అది సార్ జరిగింది. ఓకే. నాగోపులపాడు మండలం ఈదుమూడి గ్రామంలో ఈ యొక్క గొర్రెల కాపర్లో సంఘటన జరిగినటువంటి నేపథ్యంలో ఇది రాష్ట్రం మొత్తం కూడా ఒక సంచలనమైనటువంటి వార్తగా జరిగినటువంటి విషయం మనందరికి కూడా తెలుసు. ఎందుకంటే గత వారం 10 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో పత్రికలు కానీ మరి మీడియా పరంగా కానీ ఈ యొక్క మరి ఆ గ్రామాల్లో గొర్రెల కాపర్లు రాష్ట్రం మొత్తం ఎక్కడైనా కూడా వాళ్ళు ఏంటంటే గొర్రెలు మేపుకుంటే వివిధ ప్రాంతాలకి కొండల్లో, కోనల్లో, రాళ్ళల్లో, చెట్టల్లో, పొట్టల్లో అన్ని ప్రాంతాల్లో కూడా గొర్రెలు మరి మేపుకోవటానికి తిరుగుతూ ఉంటారు. అంత మాత్రాన ఇవాళ రైతు ఆ విధంగా స్పందించి ఆ వీడియో చూశాను, నేను కూడా వీడియో చూశాను. చాలా అసభ్యతకరమైనటువంటి పదజలాలు, చాలా మరి అసలు సభ్య సమాజం కూడా ఇనే రీతిలో కాకుండా ఆ విధంగా బూతులు మాట్లాడటం అనేది అది సాంప్రదాయం కాదు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంత తిట్టాల్సినటువంటి అవసరం ఏం లేదు. రాష్ట్రంలో, దేశంలో అనేక పొలాలు ఉన్నాయి, అనేక బీడు పొలాలు ఉన్నాయి, ప్రభుత్వాలు, రైతులు ఉన్నాయి. ఎవరు కూడా ఏదో మేసైతే నీ పంట నష్టం జరిగో లేదా నీ ఊరికి నష్టం జరిగో, చేనుకి నష్టం జరిగితే మీరు ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడటం అనేది అసలు సభ్య సమాజం మెచ్చుకోదు. అయినా కూడా వాళ్ళు తోలుకెళ్తామని అన్నారు, తిరుగుతా ఉన్నారు, చేస్తూ ఉన్నారు. నిజంగా ఆ కుర్రాడు మరి బాబాయ్ అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేసి చాలా బాధపడి నేను తోలుకెళ్తానన్నా కూడా మరి ఆయన ఒక అహంకారపూరితంగా కర్ర రాడ్డులు తీసుకొని మరి వాళ్ళని కొట్టింది కాకుండా మళ్ళీ ఆయన నన్ను కొట్టారని చెప్పి కేసు పెట్టడం కూడా చాలా విచిత్రంగా ఉంది. మరి దీనికి పోలీసు అధికారులు కానీ మరి దీనికి ఎమ్మటే స్పందించి ఆ బాధితులకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇంతవరకు మరి కేసు రిజిస్ట్రేషన్ కొంత ప్రకాశం జిల్లాని, కొంత బాపట్ల జిల్లాని కన్ఫ్యూజ్లోనే రకరకాలుగా గత వారం 10 రోజుల నుంచి కూడా ఈ సమస్య ఇష్యూ జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు ఇది బాపట్ల జిల్లా ప్రాంతంలోకి వచ్చిందని చెప్పిన తర్వాత ఈ రోజున మరి బాపట్ల జిల్లా ఎస్పీ కార్యాలయానికి మేమందరం కూడా రావటం జరిగింది. మరి అక్కడ డిఎస్పీ గారు ఈ గ్రీవెన్స్లో నిర్వర్తిస్తూ ఉన్నారు. మరి వారి దగ్గరికి వెళ్ళి జరిగిన సంఘటన మొత్తం చెప్పటం కూడా బాధితులు ఇద్దరు జరిగిన సంఘటన చెప్పారు. మరి వీడియో కూడా మీకు ఇస్తామంటే అవసరం లేదు, మీరు అక్కడ పత్రికా విలేకరులు కానీ మీడియాలో కానీ మరి మీరు ఈ విషయం జరిగిన సంఘటన మరి తెలియజేయమని చెప్పడం కూడా జరిగింది. ఆ క్రమంలో ఈ రోజున మరి మీ ద్వారా మరి బాధితులకు జరిగినటువంటి అన్యాయాన్ని, మరి అసలు మహిళలకి సంబంధం లేనటువంటి విషయాన్ని బూతులు తిడతా ఉంటే అది చాలా మరి నీచంగా మరి కులాలను పెట్టి తిట్టడం అనేది ఎక్కడ సాంప్రదాయమో ఏంటో మరి మాకైతే అర్థం కావట్లేదు. ప్రభుత్వం వారు దీన్ని వెంటనే పోలీసు వారు దీన్ని తగిన చర్యలు తీసుకోకపోతే మరి చాలా భవిష్యత్తులో ఇంకా అనేక రకమైన దాడులు మరి బీసీల మీద జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి రాబోయే రోజుల్లో కూడా దీన్ని ఒక తీవ్రతమైన ఉధృతంగా తీసుకెళ్లేటువంటి దశకు మాత్రం అధికారులు కల్పించొద్దు. దయచేసి ఇమీడియట్గా దీన్ని పరిశీలన చేసి బాధితులకి న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని మేము బాపట్ల కలెక్టరేట్ వద్ద చేనేత కార్మికుల భారీ ధర్నా చేనేత రంగాన్ని వేధిస్తున్న సమస్యలను పరిష్కరించాలని కార్మికుల డిమాండ్ నేతపై 5% జీఎస్టీని తక్షణమే రద్దు చేసి 0 జీఎస్టీ చేయాలని డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లాలో చేనేత కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందంటూ కలెక్టరేట్ కార్యాలయం వద్ద భారీ ధర్నా చేపట్టారు. రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన కార్మికులు కలెక్టరేట్ ను ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం పీజీఆర్ఎస్ వేదికగా జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. బాపట్ల కలెక్టరేట్ లో చేనేత కార్మికులు తమ గళాన్ని ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ అండగుండ నారాయణ మండిపడ్డారు. ముఖ్యంగా చేనేత పరిశ్రమలో కుదేలు చేస్తున్న 5% జీఎస్టీని తక్షణమే రద్దు చేసి 0 జీఎస్టీగా మార్చాలని డిమాండ్ చేశారు. అలాగే చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన 203 కోట్ల బకాయిలను కాలయాపన చేయకుండా వెంటనే విడుదల చేయాలన్నారు.
మరోవైపు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సహకార సంఘాల ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని 50 ఏళ్లు నిండిన అర్హులైన చేనేత కార్మికులందరికీ గత 2 ఏళ్ల బకాయిలతో సహా పెన్షన్లు మంజూరు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. చేనేత నేతన్న నేస్తం పథకం కింద ఇచ్చే 25,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ఎప్పుడు అందిస్తారో ప్రభుత్వం స్పష్టమైన తేదీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. తక్షణమే స్పందించకపోతే రాబోయే రోజుల్లో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చేనేత నాయకులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. ప్రభుత్వం చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే వర్ధిల్లాలి చేనేత కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి చేనేత కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి చేనేత కార్మికుల ఐక్యత. నా పేరు అండగుండ నారాయణ, బాపట్ల జిల్లా చేనేత సంఘ ఐక్య కార్యాచరణ సంఘాల కన్వీనర్ని. ఈరోజు రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల వద్ద చేనేత సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని చెప్పి ఈరోజు ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈరోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అనంతరం కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చేందుకు వెళ్తూ ఉన్నాం. ప్రధానంగా చేనేత కార్మికులకి అడగకుండానే ఇచ్చినటువంటి అనేక హామీలు అమలు చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. ఆ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని మేము కోరుతా ఉన్నాం. మాకు అడగకుండా చెప్పినటువంటి ఒకటి, చేనేత పరిశ్రమ మీద 5% GST ఉంది, దాన్ని 0 GSTగా మారుస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి 203 కోట్ల రూపాయలు బకాయిలను ప్రభుత్వం ఇదిగో అదిగో అంటూ నాంచువేత ధోరణితో వ్యవహరిస్తూ ఉంది. అదేవిధంగా చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి ప్రభుత్వం ఆ ఎన్నికలు నిర్వహించడానికి మీనమేషాలు లెక్కిస్తూ ఉంది. అదేవిధంగా గత 2 సంవత్సరాల కాలంలో అర్హతకు పొందినటువంటి 50 సంవత్సరాలు నిండినటువంటి అనేక మంది చేనేత కార్మికులు తమకు పెన్షన్లు ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్రం మొత్తం మీద ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంతవరకు చేనేత కార్మికుల పెన్షన్ల విషయంలో ప్రభుత్వం స్పందించడం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు, నేతన్న నేస్తం కింద గౌరవ ముఖ్యమంత్రి గారు గత సంవత్సరం మేము ప్రతి ఏడాది మీకు ఆర్థిక చేయూత కింద 25,000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అవి ఎప్పుడు ఇస్తారు అన్నటువంటి స్పష్టమైనటువంటి తేదీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని, అదేవిధంగా చేనేతకు సంబంధించినటువంటి వివిధ అంశాలతో కూడినటువంటి వినతిపత్రాన్ని ఈనాడు బాపట్ల జిల్లా కలెక్టర్ గారికి ఈ ధర్నా అనంతరం సమర్పించబోతున్నాము. బాపట్ల జిల్లా ఇంకూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో పావులూరుకు చెందిన వ్యక్తి మృతి చెందాడు. పావులూరుకు చెందిన సుబ్బారావు బైక్పై ప్రయాణిస్తుండగా టాటా ఎస్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడగా స్థానికులు వెంటనే చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలం చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీ గదికి తరలించారు. ఇవి ఆర్కే న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.